Hi everyone, welcome back to our channel. And if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మేమైతే డైలీ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేస్తాము. అవి చూడాలనుకుంటే మేక్ షూర్ టు ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ @akkaandchelli. సో ఈ వీడియో అయితే మా లాస్ట్ వీడియోస్ కంటిన్యూయేషన్ అనమాట ఇండియా సిరీస్లో. సో ఇప్పుడైతే మేము శ్రీశైలం నుంచి ఏమేం చేసామో అన్నీ చూపిస్తాం మీతో ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లంచ్ టైమా? నేను చూసాను 3-4 షాట్లు బోర్డు పెట్టుకున్నాను అనుకున్నా మనం ఆన్ ద వే ఉన్నప్పుడు. దీనికి ఎప్పుడు రాలేదు అనుకుంటాం మనం. మీల్స్ నాన్ వెజ్ వెజ్ రెండు ఉన్నాయా? ఇట్స్ లైక్ లిటిల్ డాబా స్టైల్. యా బేసిక్లీ ఓ డాబా లాగా. దే వెజ్ మంచూరియా కదా ఒకటి తీసుకొని చూద్దాం. వెజ్ మంచూరియా and they have kadai paneer and roti. Ante roti. Then dance I think pulka. I want pulka. What is it? Paneer kadai and veg manchuria. Okay. Cashew fry got bane. Cashew fry got bane. Oh, but cashew fry starters, Sanjana. Oh, they have veg fried rice, but I don't know how that is. Daddy menu on them. Well, they have thumbs up. Sahithi, you want thumbs up? THUMS. What? THUMS up. Where are we sitting? Over there. Let's sit on the end if you don't mind. 6 seats, 7. ఇంకొకటి వేయచ్చులే. మీరు వాళ్ళు మీల్స్ తెప్పించుకున్నారు. మీల్స్లో మా ఫుడ్ మేము తెప్పించుకున్నాం. మీల్స్లో ఏమేమి ఉన్నాయి? నెయ్యి, దాని తర్వాత పొడి, పచ్చడి, సాంబార్ కారం. అదేంటిది? పప్పే కదా? యా, టమాటో పప్పు. ఫస్ట్ అయితే మేము లంచ్‌కి వచ్చామన్నమాట. కొండ దిగిన తర్వాత మాకు ఫస్ట్ స్పాట్ కొంచెం ఏది బాగుంది అనిపించిందో దానికొచ్చేసాము. ఇదేంది ప్లేట్ మీల్స్‌కి అందరు మీల్స్ తీసుకున్నాకి ఇట్లా టేబుల్ పైన పెట్టేసారా? నువ్వు వేరే తెప్పించు, అది వంగిపోయి ఉంది డాడీ. ఓ, అది సాంబార్ ఉంటే వచ్చిద్దా నేను పక్కకి? యా. I'm just gonna take it. I don't think this looks that look nice. యాక్చువల్లీ ఏంటంటే మేము నోటీస్ చేసాము ఇక్కడ ఆగినప్పుడు ఇది చాలా బిజీ స్పాట్ లాగుంది. మేము ఇట్లా రోడ్ పైన వెళ్తా ఉంటే ఎక్కువ రెస్టారెంట్స్ ఏం కనిపించలేదన్నమాట. అండ్ కనిపించినవి కూడా లైక్ అంత బిజీగా లేవు. ఐ థింక్ కొంచెం లంచ్ టైమ్ దాటిపోయాకే ఎక్కువ బిజీగా లేవన్నమాట. బట్ ఈ రెస్టారెంట్ అయితే చాలా చాలా బిజీగా ఉంది. అండ్ లైక్ రిలేటివ్‌లీ మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో, అందుకని సరే ఇక్కడ ఆగుదాము. మళ్ళీ లంచ్ టైమ్ ఎక్కువ పాస్ అయిపోయిద్దేమో అని ఇక్కడ స్టాప్ చేసాము. ఇది రెస్టారెంట్ లాగా లేదు. బేసిక్‌లీ కొంచెం ఇండోర్ డాబా అట్లాంటి స్పాట్ లాగుంది. అండ్ ఇక్కడైతే లైక్ అమ్మ, నాన్న అండ్ దెన్ విజయమాయ, సుజాతత్త వాళ్ళందరూ అయితే మీల్స్ ఆర్డర్ చేశారు. నేను, సంజన, దీప్తి అయితే మేము ముందల అనుకున్నాం కదా! రోటీ, లైక్ పుల్కా, దాని తర్వాత వెజ్ మంచూరియన్ అట్లా ట్రై చేద్దాం అనుకున్నాము. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మీల్స్‌లో చాలా ఆప్షన్స్ ఐ థింక్ లైక్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజ్ ఉంది. సో, చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఈవెన్ లైక్ స్టార్టర్స్‌లో గూడా కడాయి పన్నీరు, దాని తర్వాత ఇట్లా చికెన్ అట్లా గూడా ఉన్నాయి. బట్ మేము లైక్ నేను, మమ్మీ మామూలుగా వెజిటేరియనే కదా! అండ్ దెన్ మిగతా వాళ్ళందరూ గూడా తినలేదు. బికాజ్ ఇంకా టెంపుల్స్‌కి అట్లా ఎళ్ళొస్తున్నాము. అండ్ వాళ్ళు గూడా తీసుకోలేదు. సో, మేమందరమే వెజ్జే తీసుకున్నాం. ఇదైతే మా వెజ్ మంచూరియన్ అండ్ మిగతాయన్నీ తినేసి మేమింక బయలుదేరామనమాట. బయలుదేరి ఇంకా మేము కోటప్పకొండకి బయలుదేరాము. సో, అది ఇక్కడి నుంచి లైక్ శ్రీశైలం నుంచి కొంచెం దూరమే. సో, అందుకని మేము లంచ్ తిన్నాక
బయలుదేరిపోయాం వెంటనే. మధ్యలో అయితే ఇక్కడ స్టాప్ చేసాము. ఇదేం స్పాట్ అంటే లైక్ కాఫీ, టీ దాని తర్వాత లస్సీలు అట్లా అన్నీ ఉన్నాయి. సో, అందుకని మేము లస్సీస్ అయన్నీ తీసుకున్నాము. అండ్ అయి తీసుకునే లోపల సంజనాకి ఈ ట్రీ కనిపించింది. అందుకని తను ఈ ట్రీ టామరిన్ ట్రీ అని నోటీస్ చేసి ఒకటి ట్రై చేస్తానని వాళ్ళు ఇది ఎక్స్‌పెరిమెంట్ లాగా చేశారనమాట. సో, సంజన అక్కడ చైర్ ఉంటే అదెక్కి ఆ టామరింద్ ఒకటి తీసుకొని అప్పుడు నాకిచ్చింది ట్రై చేయమని. తను కొంచెం తినేసి నాకిచ్చిందనమాట మిగతాది ట్రై చేయమని. సరే అని నేను కొంచెం ట్రై చేశాను. సో, అది యాక్చువల్లీ చాలా బావుంది. డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే రా టామరిన్ లైక్ అట్లా ఎప్పుడు తినలేదు. ఎప్పుడు డ్రైది మామూలుగా చట్నీస్‌లో అట్లా ఏసిద్ది కదా మమ్మీ. సో, అది అట్లా టేస్ట్ చేశాను గానీ ఎప్పుడు రాది ట్రై చేయలేదనమాట. బట్ రాది కూడా చాలా బావుంది. సో, అట్లా మేమక్కడ మ్యాంగో లస్సీ కాదు మిగతా లస్సీస్ ఉన్నాయి. బాదం మిల్క్ ఉంది. అండ్ దెన్ అట్లా కొంచెం తినేసి మేమింకా కోటప్పకొండ దగ్గరికి రీచ్ అవ్వామనమాట. సో, ఆ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది. యాక్చువల్లీ ఈ టెంపుల్ గూడా కొండ పైనే ఉందనమాట. సో, కింద నుంచి పైకి ఎక్కటానికి లైక్ కింద టికెట్ అది తీసుకోవాలి. లైక్ టోల్ గేట్ లాగా అనమాట. అండ్ దెన్ పైకెళ్ళినాక ఇంకా టెంపుల్ దగ్గరికెళ్ళిపోవచ్చు. సో, మేము ఇక్కడికి ఆల్మోస్ట్ చేరుకున్నాళ్ళకి అరౌండ్ 8:20 8:30 అవ్వింది. అండ్ మాకు ఏం తెలిసిందంటే టెంపుల్ 9 వరకు ఉంటుందని. అదెప్పుడు తెలిసింది? మేము కొండ ఎక్కిన తర్వాత అక్కడ లోపల ప్రీస్ట్‌ని అడిగితే చెప్పారనమాట. బట్ మేము అనుకున్నాము 9 వరకు మోస్ట్‌లీ ఉంటుంది. ఎళ్దామని. ఎట్లాగో ఇంత దూరం వచ్చాము అనుకున్నాము. సో, కోటప్పకొండకైతే మేమెప్పుడు విజిట్ చేయలేదు. లైక్ నేను, డ్యాడీ, సంజన లేకపోతే మమ్మీ. సో, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైమ్. అండ్ మాకైతే ఆ టెంపుల్ చాలా చాలా బాగా నచ్చిందనమాట. చూడండి ఏమంటారు కాగితం పూలు అంటారు మరి ఇంగ్లీష్లో ఏమంటారు ఓహ్! ఫ్లవర్స్ భలే ఉన్నాయి. కలర్ఫుల్గా ఉందా కాగితం పూలు అంటారు బావున్నాయి. కలర్ కూడా 2 బావున్నాయి. డార్క్ పింకు, పర్పుల్ పెట్టారు. కొండ స్టార్ట్ అవ్వగానే ఫ్లవర్స్ ఎంట్రన్స్ దగ్గరే పెట్టారట్టుంది. కోటప్పకొండ ఏంటిది? 40,000 కొండ కోటప్పకొండ అంటే పూలు ఉంటాయి ఈ విలేజ్. 40,000 కోటప్ప అంటే 1,000,000 మంది దేవుళ్ళతోటి దేవుళ్ళలాగా కోటప్పకొండ. 1,000,000 మంది దేవుళ్ళ సపోర్ట్ నాన్న. ఓ 1,000,000 మంది దేవతల సపోర్ట్ అలాంటిదో కోటప్పకొండ. ఓ అంత పవర్ఫుల్ అని. కాగితం పూలు బాగుందా వైట్ కూడా ఈ రోడ్ కూడా కొత్తగానే వేసారట్టుంది. ప్రతి టన్లో జీవితం చెప్పలే నావలాంటి చుక్కలేని నావలాంటి చుక్కాని ఉందాడా చుక్కాని అంటే నీకు అది మధ్యలో పెడతారు కదా బోట్ అది లేదనుకో ఎట్లంటే వెళ్ళిపోద్ది బోటు అట్లాంటి లైఫ్ లో కూడా ఏం లేకపోతే అలా వెళ్ళిపోతావు ఏదో ఒకటి పెట్టుకోవడం చాలా గుడ్డి కోతులు భలే ఉన్నాయి. ఇక్కడ చిన్న ఏం చేసేవాడు బనానాలు పెడతాను. బనానాస్ తెచ్చేసేవాడు ఎంత బాగుంది ఫ్లవర్స్ బాగున్నాయి. ఫ్లవర్స్ కూడా బాగుంటుంది. ఏం లేదు బనానాస్ రాలేదు మ్యాంగోస్ కూడా తినేసి ఇక్కడ ఇంకొక నడుస్తుంది చూడండి కొండలో ఇక్కడ కూడా ఉన్నాయి. చెప్పలేదుగా మనం అడుగుదాం అనుకున్నాం కింద 9 ఉంటుంది కనీసం 9 దాకా గుడ్డి బంగారం ఈ అక్క కోసం చింతకాయ ఎలా ఉంది బాగుంది. అది తినాలా అంటున్నారు కోసిన తర్వాత. నా దగ్గర ఇంకా ఉంది. ఎదురుగా అక్కడ మనకి ఊర్లో నాన్న ఇప్పుడు ఇల్లు కట్టిస్తుందా చెట్టు ఉంది చింతకాయ చెట్టే కదా తగుంటాయి కాయలు. రాత్రి కూడా నిలబడి చూసాం మీ నాన్న. అవునా? చాలా కాయలు ఉంటాయి అక్కడ ఎవరింటి ముందల ఎదురుగా టెంపుల్ ఉంది కదా. అవును అవును. టెంపుల్ కి మన గేట్ ముందు రోడ్ దగ్గరే. ఓ ఓ
ఆ పెద్ద ట్రీ చింతకాయదా? ఉన్నాయి, కాయలు ఉన్నాయి. వేపించుకోమ్మా. నువ్వు నీ ఓన్ హెయిర్ నేర్చుకోవాలి. హాస్టల్లో అలా చేసింది మరి. హాస్టల్లో బాగానే వేసుకుంటుంది. కట్ చేసి పడాలి ఇది కూడా హెయిర్ని. ఏడదాకా వేసి పంపించా, పెరిగింది. అవును కరెక్టే. మేము అక్కడ ఇదంతా పెరిగింది, కత్తిరించి పంపించా. మీ చుట్టంతా కూడా ఉందో లేదు. నా దానికన్నా తక్కువ ఉందా? అప్పుడు నేను కత్తిరించా. అబ్బో చూడండి ఎంత బాగుంది. అదే చాలా బాగుంది. ఇక్కడ ఇలా ఉంటే నిజంగా పాల సముద్రంలో ఏది అసలేం కాదు. ఇప్పుడు కావచ్చు కదా అక్కడ వెనకాల దిగేటప్పుడు చూడు. నా పక్కన ఉండాలి కాబట్టి సౌండ్ బాగానే ఉంది. పెద్దదే. మళ్ళీ పోయింది. 1.5 కిలోమీటరా? కొండ ఎక్కేసాంలే. ఓ ఇంకా కొంచెం ఉంది నాది. కృష్ణుడు ఓ బాగుంది. నడవచ్చు యాక్చువల్లీ పైకి. స్కల్ప్చర్స్ లాగా పెట్టింది. పెద్ద తల్లి అన్నిటికాడికి పైకి ఏముంది ఒక 40 నిమిషాలు. అదే ఎక్కాము ఎట్లా వేసి ఇక్కడ నడవకూడదు. రోడ్ అంతా పూలు వేసారే లోపల బయట వేస్తుంటారు కదా. అట్లా మేమందరం మాట్లాడుకుంటా ఈ వ్యూని చాలా ఎంజాయ్ చేసామన్నమాట. కొంచెం విండోస్ కూడా కిందకి దించుకున్నాం, ఎందుకంటే ఇట్లా ఫ్రెష్ ఎయిర్ అట్లా వచ్చిద్ది. ఎస్పెషలీ లైక్ ఈ గాలి మౌంటైన్స్ పైన ఉన్న చాలా చాలా బాగుంటుంది కదా, అందుకని. బాగుంది, గాలి బాగా వస్తుంది. అది చూడండి పైన అక్కడ టెంపుల్ అయ్యి అమ్మవారు గుడి, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. బాగుంది, మంచి గాలి వస్తుంది. శివలింగం కూడా పెట్టారు. మీరు ఎప్పుడైనా వచ్చారా? మేము ఎప్పుడు రాలా. డాడీ మీరు వచ్చారు అసలు? నేనదే ఒకసారి వచ్చాను. నిజమాయి రాలేదా? తీసుకొచ్చింది. నేను మైక్ ఒకటే కనెక్ట్ అయ్యింది. విజువల్ మై పాకెట్ లో ఉంది. వెదర్ మట్టి చాలా బాగుంది. కొండ కన్నా ముగ్గురు సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఈ విగ్రహాలు తీసుకోండి. బాగున్నా బాగున్నారు. డ్రెస్ వేయాలి కదా. ఏమన్నా సంజన? డ్రెస్ లేదా సారీస్ వేసారు స్కల్ప్చర్ పై. ఇది ఒకటి. క్రీమ్ కావాలా, పౌడర్ కావాలా, రెండు కావాలా? దీప్తి ఏం కావాలి? రెండునా? రిపోర్ట్ వేసుకోండి. క్రీమ్ పూసుకోమంటారా? ఇది కొంచెం జారి ఈ క్రీమ్ అంత స్టఫ్ కావాలి. వెదర్ నాకు నచ్చింది. కొండల పైన వెదర్ బాగుంది. చాలా బాగుంది. చేతికి కూడా పూసేసాను. అమ్మకి దీప్తి దగ్గర తీసుకో, ఎక్కువ పడింది. పక్కన కూడా బాగుంది. డాడీ ఏంది ఈ ట్రిప్ మొత్తం కొండల పైన ఉన్న గుడులకే తీసుకెళ్తాను అనుకున్నావా? నెక్స్ట్ మాలకొండ. అదే కదా, నెక్స్ట్ మాలకొండ. సాటర్డే రోజు మధ్యలో కూర్చొని ఆరాంగా రిలాక్స్ అవుతుంది. చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటుంది. చిన్న చిన్న అసలు ఇప్పుడే పుట్టినవి అవుతుంది. అంత చిన్న బుడ్డి బుడ్డి ఉంది. బాగుంది. అరుస్తుంది, అవి కరుచుకుంటుంది. ఇదిగో వినాయకుడు. ఓ వినాయకుడు విగ్రహం మనకి బయట నుంచి కనిపించే విగ్రహం. అవును. అమ్మవారిది కూడా ఒకటి ఉంది. సుబ్రహ్మణ్యం స్వామి. కోతులు చాలా ఉన్నాయి సంచన ఇక్కడ. శివుడిదే కదా. మీకు కనిపిస్తున్నాయా ఎన్ని మంకీస్ ఉన్నాయో? అసలు ప్రతి టెంపుల్ లైక్ శ్రీశైలం దగ్గర కూడా చాలా చాలా మంకీస్ ఉన్నాయి, కానీ
ఈ టెంపుల్‌లో లైక్ కోటప్పకొండలో అయితే చాలా చాలా ఉన్నాయి. అండ్ అయన్నీ గూడా లైక్ చాలా బేబీ లైక్ చిన్న చిన్న మంకీస్‌లాగా చాలా క్యూట్‌గా ఉన్నాయి. సో, అట్లా అన్ని మంకీస్‌ని చూసుకుంటా, ఆటి గురించి మాట్లాడుకుంటా, ఆ లోపల మేము గూడా అక్కడ దిగాం గదా! లస్సీ దగ్గర. సో, అక్కడ మేము ఫేస్ అది వాష్ చేసుకున్నాం. సో, అట్లా మళ్ళీ బొట్టు అది పెట్టుకొని ఇంకా లోపలికెళ్ళామనమాట టెంపుల్ లోపలికి. బట్ లోపలికెళ్ళే ముందల కొన్ని పిక్చర్స్ అయి తీసుకున్నాం. ఇక్కడ చాలా బావుందనుకోని కొన్ని ఫోటోస్ అయి తీసుకున్నాము. మీకు కనిపిస్తా ఉండుంటే లైక్ ఇక్కడ రియల్ లైఫ్‌లో అయితే ఇంకా చాలా బావుంది. అండ్ చాలా బిజీగా గూడా ఉంది ఈ టెంపుల్. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఏదో లైక్ రేపటి నుంచి పండగలయి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. సో, అందుకని చాలా బిజీగా చాలామంది వచ్చి లైక్ మీటింగ్స్ అయన్నీ జరుగుతున్నాయి. ప్లానింగ్ కోసం అటుంది. సో, ఇప్పుడే సన్‌సెట్ కూడా అవుతుందనమాట. సో, చూడటానికి ఇంకా చాలా చాలా బావుంది. అండ్ విజయమాయ ఇక్కడ కార్‌లో ఉంటే, "ఇక్కడ పార్క్ చేసేసుకొని నేను గూడా వస్తాను" అని చెప్తున్నాడు. సరే అని చెప్పాము మేము. అండ్ ఈ టెంపుల్ ఏందంటే, లైక్ ఇది మొత్తం కొంచెం రీసెంట్‌గా బిల్డ్ చేసినట్టుంది. అంటే మెయిన్ టెంపుల్ ఎప్పటినుంచో ఉన్నట్టుంది. కానీ ఇక్కడ కింద వాళ్ళు రూమ్స్‌లాగా కట్టేసి స్టేర్స్, లిఫ్ట్ అది గూడా పెట్టారనమాట. సో, స్టేర్స్ అది మొత్తం ఎక్కలేనోళ్ళు కింద నుంచి లిఫ్ట్ ఎక్కిపోయి, అప్పుడు పైన టెంపుల్ దగ్గరికెళ్ళొచ్చని. బట్ ఇప్పుడైతే అందరూ లిఫ్టే యూజ్ జేస్తున్నారు. ఎందుకంటే టైం గూడా ఎక్కువ లేదు గదా! మళ్ళీ టెంపుల్ క్లోజ్ జేస్తారని అందరూ లిఫ్ట్ ఎక్కేసి, అప్పుడు ఆ స్టోరీస్ మొత్తం పైన టెంపుల్ దగ్గరికెళ్లారు. సో, మేము గూడా అట్లా లిఫ్ట్ ఎక్కేసి, అక్కడ టెంపుల్ దగ్గరికెళ్ళినప్పుడు ఇక్కడ చాలా చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. బట్ కోతులు చాలా ఉన్నాయి. సో, ఆ మంకీస్‌ని మేము చూసుకుంటా జాగ్రత్తగా ఎక్కడికైనా వస్తున్నాయా మా ఎనకాలే అని చూస్తున్నాము. ఎందుకంటే, నేను, సంజన ఒక చోట కూర్చొనున్నామనమాట. సో, మమ్మీ, సుజాతత్త, దీప్తి ఒక చోట కూర్చున్నారు. నేను, సంజన ఇంకో చోట కూర్చొని జస్ట్ వాళ్ళ లైక్ విజయమాయ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. వెయిట్ చేస్తా ఉంటే నేనక్కడ కూర్చొనుంటే జస్ట్ నిలబడ్డాను. ఎందుకంటే ఒక కోతొస్తుంది. సో, నిలబడ్డాను. నిలబడితే అది చాలా దూరం నుంచే ఉంది. సో, దూరం నుంచి ఉంది. అదేం చేయదులే అనుకోని అట్లా ఉంటే, అది గబక్కనొచ్చేసి నా చున్నీని ఇట్లా పట్టుకొని ఇంక వదలలేదనమాట అది. సో, నేను మళ్ళీ ఇట్లా గబక్కన ఫాస్ట్‌గా గ్రాబ్ చేసి దాని చేతుల్లో నుంచి అదంత స్ట్రాంగ్ గ్రిప్‌తో పట్టుకొనుంది. అంటే లైక్ బేసిక్‌లీ లాగాల్సొచ్చింది చాలా గట్టిగా. సో, అట్లా లాగితే అది మళ్ళీ లెట్ గో చేసిందనమాట. సో, అదెప్పుడయింది స్టార్టింగ్‌లోనే అయింది. లైక్ మేము లిఫ్ట్ ఎక్కి టెంపుల్ దగ్గర రీచ్ అయిన వెంటనే అదయిందనమాట. సో, అందుకని దాని తర్వాత మేము పిక్చర్స్ అయి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏమన్నా కోతొస్తుందా అని చూస్తా తీసుకున్నాము. సో, అట్లా మొత్తము టెంపుల్‌లో దర్శనం అయిపోయిన తర్వాత మేమింక బయలుదేరి రెస్టారెంట్‌కొచ్చామనమాట. యాక్చువల్లీ ఈ టెంపుల్‌లో లైన్ గూడా ఎక్కువ లేదు. బికాజ్ అప్పుడు క్లోజింగ్ టైమ్ గదా! అండ్ నెక్స్ట్ డే పండగలున్నాయి గాబట్టి అందరూ పండగ టైంలో వద్దామని రెడీ అవుతున్నారు. సో, అట్లా ఈ టైంలో ఎక్కువ మంది లేరనమాట. సో, మేము 2 టైమ్స్ దర్శనం జేసుకున్నాము. ఒకటేమో లైక్ మెయిన్ గర్భగుడిలోకెళ్ళాము. అండ్ దెన్ ఒకటేమో మామూలుగా దర్శనం జేసుకున్నామనమాట. సో, అట్లా మేము 2 సార్లు దర్శనం జేసేసుకొని ఇంకా ఈ రెస్టారెంట్‌కొచ్చాము. ఈ రెస్టారెంటులో మేము ఫస్టయితే పైకొచ్చేసి సూప్ అది ఆర్డర్ జేశామనమాట. సో, సూప్ మా అందరికి కాదు. మమ్మీ అండ్ మేము తీసుకుంటాం అని జెప్తే వాళ్ళిద్దరు సూప్ తీసుకున్నారు. అండ్ దెన్ మేము మిగతా వాళ్ళమి మళ్ళీ స్టార్టర్స్ అయన్నీ తీసుకున్నాం. సో, ఈసారి 2 వెజ్ మంచూరియన్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ రెస్టారెంట్‌కి మేము ఇంత ముందల చాలా సార్లు వచ్చున్నాం. సో, మాకు తెలుసు ఇక్కడ వెజ్ మంచూరియన్ బావుంటుందని. సో, మేము మధ్యాహ్నం తినిన స్పాట్‌లో గూడా బావుంది. బట్ అది కొంచెం లైక్ డాబా స్టైల్ గదా! సో, ఎక్కువ మసాలా అట్లా లాగా అనిపిచ్చింది. బట్ ఈ వెజ్ మంచూరియన్ అయితే చాలా బావుంటుంది. సో, వెజ్ మంచూరియన్ అండ్ దెన్ రోటీ, కర్రీ, ఆహ్, పెరుగన్నము, a couple of కర్రీస్ ఆర్డర్ చేసాము. కడాయి పన్నీరు అండ్ దెన్ పాలక్ పన్నీర్, రోటీ తీసుకున్నాము. వెజ్ బిర్యానీ తీసుకున్నాము. దాని తర్వాత లాస్ట్‌లో ఇయన్నీ ఆహ్, కొంచెం పెరుగన్నం అది ట్రై చేద్దామని అది కూడా తీసుకున్నాము. సో, అట్లా ఎవరికి ఏది కావాలో అది అందరమీ ఆర్డర్ చేస్తే అందరూ యాజ్ యూజువల్ కొంచెం కొంచెం అన్నీ ట్రై చేసాము. యాక్చువల్లీ ఏందంటే మేము మధ్యాహ్నము తినిన స్పాటు, దాని తర్వాత మధ్యలో లస్సీ అయన్నీ తిన్నాం గదా! నేను అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసాము. సో, మేము లస్సీ అది తినాలికి 4 అట్లా అవ్వింది. ఎందుకంటే మేము లంచే లేట్‌గా చేసాం గదా! సో,
మధ్యాహ్నం మేము శ్రీశైలంలో అన్ని మ్యాంగోస్ అన్నీ గూడా తీసుకున్నాం గదా! అన్ని వీడియోస్ అయితే మేము మీతో ఆల్రెడీ షేర్ చేసాము. శ్రీశైలం వ్లాగ్ అది మొత్తం. ఈ వ్లాగ్ ఏందంటే ఇంకా మేము లాస్ట్ ఆ ట్రిప్ లైక్ శ్రీశైలం ట్రిప్‌లో లాస్ట్ టెంపుల్ కోటప్పకొండ కాబట్టి అది చూపించేసాము. అండ్ ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మేము ఇంకా ఇంటికెళ్ళిపోతామనమాట. సో, ఇంకా లాస్ట్‌లో అయితే మేము ఐస్ క్రీమ్ గూడా తీసుకున్నాము. అండ్ బటర్ స్కాచు దాని తర్వాత స్ట్రాబెర్రీ అట్లా తీసుకున్నామనమాట. నేనైతే ఒక స్కూప్ స్ట్రాబెర్రీ, ఒక స్కూప్ బటర్ స్కాచ్ 2 ట్రై చేద్దామని 2 తీసుకున్నాను. సో, అట్లా మేమింక కిందకొచ్చేసినప్పుడు ఇక్కడ పాన్ షాప్ ఉంటుంది. సో, అక్కడ పాన్ తీసుకుందామని నేను, డ్యాడీ మిగతా వాళ్ళందరూ కార్ దగ్గరుంటే మేమెళ్లి తెచ్చేసామనమాట. సో, ఇక్కడ పాను లైక్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఏస్తారు మధ్యలో లైక్ కాష్యూస్ అయన్నీ. సో, అది తీసేసుకొని మేమింక బయలుదేరాం. సో, that's it for this video and see you guys tomorrow in another one. Bye. Se acabó. Free drinks on the